ఒకసారి దగా చేస్తూ నిన్న అర్ధరాత్రి అగ్రకుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. ఆ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల గుండెల్లో బాకులు దింపి 3 కోట్ల మంది బీసీలను వంచి మోసం చేసి దగా చేసేటువంటి ఒక స్టేట్మెంట్ను వారు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. మేము ఊహించినట్టుగానే కాంగ్రెసు తన నిజస్వరూపాన్ని, తన నైజాన్ని, తన బీసీ వ్యతిరేక యొక్క బుద్ధిని బయటపెట్టుకుంది. కరుడుగట్టిన రెడ్ల పార్టీ కాంగ్రెస్ అంటేనే అది బహుజనుల వ్యతిరేక పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది. ఈరోజు మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తాం అని చెబుతూ దానికి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఆ సన్నాయి నొక్కులు ఏంది, ఆ మాటలు ఏంది అంటే 3,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు నిధులు ఆగిపోతున్నాయి, అందుకోసమే మేము సర్పంచ్ ఎన్నికలు పెడతాము అని మేము అంటున్నాము. బీసీలను వంచడానికి ఎన్నికలు పెడుతున్నారు. ఇవాళ దాదాపు 2,47,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లు, 3,000 కోట్లు ఎంత? 2,47,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంత? ఎంత పర్సెంటేజ్ అంటే 1% కూడా కాదు. 1% నిధుల గురించి బీసీల గొంతుకు వస్తారా? 1% నిధుల గురించి ఇచ్చిన మాట నుంచి వైదొలుగుతారా? 1% నిధుల గురించి ఒక జాతిని మోసం చేస్తారా? అది నమ్మించి మోసం చేశారు, నమ్మించి ద్రోహం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయిగా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి దోషిగా ప్రకటిస్తున్నాం. మీ నైజాన్ని బయట పెట్టుకున్నారు. మీకు బీహార్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో, బీహార్ ఎన్నిక మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీహార్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గతి పడుతుంది. మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు బీసీలు నిద్రపోరు. మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని బీసీలు నిద్రపోరు. ఇవాళ తమాషా చేస్తురా? ఇవాళ మీ కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు ఏమన్నాడు? మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలు ఏమన్నారా? మా ఓట్ల కోసము, మా ఓట్లను చేయి గుర్తు మీద గుద్దించుకోవడానికి, మీరు అధికారంలో రావడానికి అమలు కానటువంటి, ఆచరణ లేనటువంటి హామీని ఇచ్చారు. మరి హామీని ఎందుకు నిలబెట్టుకోరు? ఆ హామీని నిలబెట్టుకోలేక బొక్క బొరల పడ్డది. ఇప్పుడు ఇందులో బీసీ రిజర్వేషన్లను దగా చేసి వంచి మోసం చేయడంలో 2 పార్టీలు హస్తముంది. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. కాంగ్రెస్కు ఈ రిజర్వేషన్ల మీద అణచివేయడానికి, రిజర్వేషన్ల గండి కొట్టడానికి ఎంతైతే పాత్ర ఉందో అందులో బీజేపీది కూడా అంతే పాత్ర ఉంది. బీజేపీ ఇవాళ దీనికి మోసం చేయడానికి ప్రధాన కారణమైంది. నిన్న ఎందుకు చెప్తున్నంటే, నిన్న ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీడియా సమావేశం పెట్టారు. ఇంకా క్యాబినెట్లో నిర్ణయం జరగలే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని. జరగముందుకే సాయంత్రం 5 గంటలకు కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి, ఆ మీడియా సమావేశంలో ఇవాళ స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే ఇవాళ, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మరొకసారి వారు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిన్న సాయంత్రం చూపినటువంటి విషయం మనం చేస్తాం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు, ఎందుకంటే సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి చాలా రోజులైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం రావాల్సిన నిధులు ఆగిపోతా ఉన్నాయి. ఇది చట్టం ప్రకారం డబ్బులు ఎవరికి ఇవ్వడానికి అధికారం లేదు. కాబట్టి తెలంగాణ గ్రామాల్లో మనకు తెలుసు సర్పంచుల కాల పరిమితి అయిపోయింది.
ఆ సర్పంచుల కాల పరిమితి అయిపోయింది కాబట్టి చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచులు లేకపోతే గ్రామాలలో మోరీలు కూడా శుభ్రం చేసే వాళ్ళు లేరు, గ్రామాన్ని శుద్ధి చేసే వాళ్ళు లేరు, ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అయిపోతున్నాయి అంటున్నారు. కేంద్ర మంత్రిగా చేసిన వానికి బుద్ధి ఉండాలి కదా. కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కిషన్ రెడ్డికి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, సోయి ఉండాలి. ఎందుకంటే సర్పంచులు మోరీలు సాఫ్ చేస్తారా, గ్రామాలు శుద్ధి చేస్తారా, సర్పంచులు వీధి లైట్లు వేస్తారా? సర్పంచులు ఏం వేస్తారు? సర్పంచులు పరిపాలన చేస్తారు, సర్పంచులు చేయరు. అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులు చేస్తారు. గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు సర్పంచులు ఉన్నా లేకున్నా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా సర్పంచులు లేకపోవడం మూలంగా విలేజ్ సెక్రటరీలు ఉన్నారు. సర్పంచ్ల స్థానంలో ప్రభుత్వం నుంచి ప్రతి విలేజ్కి ఒక సెక్రటరీ ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే కిషన్ రెడ్డి గారిది, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడబలుక్కొని కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిండు, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట రేవంత్ రెడ్డి గారి మాట వచ్చింది. ఏమని? సర్పంచ్ ఎన్నికలకు మేము వెళ్ళాలి, 3,000 కోట్లు ఆగిపోతున్నాయని. ఇవాళ 3,000 కోట్ల గురించే ఎన్నికలు అయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలము ఇవాళ ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసుకుని అవసరమైతే భిక్షం అడిగి ప్రభుత్వానికి ఇస్తాం 3,000 కోట్లు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము బీసీ జేఏసీని పిలుపునిస్తున్నాం. ఇవాళ రేపు మళ్ళా హైదరాబాద్లో బీసీ జేఏసీ మొత్తం కూర్చొని అందరితోటి విస్తస్థాయి సమావేశం పెట్టి మీ దిమ్మ తిరిగేటట్టు బిడ్డ కాంగ్రెస్ అగ్రకుల నాయకత్వానికి హెచ్చరిస్తున్నాం. బిడ్డ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, మీరు తప్పించుకోలేరు. బీసీలకు ద్రోహం చేసి నమ్మించి గొంతుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి ఇలా ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది బీసీలకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. అందుకని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను బొందబెడితే తప్ప బీసీల రిజర్వేషన్ రావు. కాబట్టి ఇటు గల్లీలో అటు ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీల ఐక్యత, పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం. ఖబర్దార్ బీసీ ద్రోహులారా, బీసీలను నమ్మించి మోసం చేసిన ద్రోహులారా, బీసీలను నమ్మించి మోసం చేసిన ద్రోహులారా, భూస్థాపితం చేద్దాం తెలంగాణలో అగ్రకుల రాజకీయ పార్టీలను, భూస్థాపితం చేద్దాం తెలంగాణలో అగ్రకుల రాజకీయ పార్టీలను.